వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. శరన్నవరాత్రులను పురస్కరించుకొని రెండవ రోజు అమ్మవారు గాయత్రి రూపంలో దర్శనమిస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచే ప్రాతకాల నుంచే ప్రత్యేక పుణ్యస్నానాలు ఆచరించినటువంటి భక్తులు ఈరోజు ఆలయాలకు పోటెత్తుతున్నారు. ప్రస్తుతం ఖమ్మం నగరంలోని కనకదుర్గ ఆలయంలో మనం ప్రస్తుతం ఉన్నాం. అయ్యగారితో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి, పురాణాల్లో గాయత్రి మాత గురించి ఎటువంటి అంశాలను ఉటంకించారు? ప్రధానంగా అన్ని వేదాలకు కావచ్చు, సర్వ శక్తులకు ఆమె ప్రధాన ఆధారం అని చెప్తూ ఉంటారు. సో గాయత్రి దేవి యొక్క గొప్పతనం ఏంటి, పురాణాల్లో ఏం చెప్పారు? శ్రీమాత్రే మహా శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భక్తులు అమ్మవారు దేవి పురాణంలో నుంచి మొట్టమొదటగా ఉద్భవించిన వారు అమ్మవారు. శూన్యంలోంచి ఒక ధ్వనిలా పుట్టి ఒక మహాశక్తి రూపంలో పుట్టినటువంటి అమ్మవారు జగజ్జనని, కాత్యాయని, మహాదుర్గ, నవదుర్గ ఎవరైనా కూడా ఆ తల్లి. అటువంటి తల్లి పురాణ ప్రకారం మహిషాసురుణ్ణి సంహరించడానికి అమ్మవారు ఉద్భవించింది. మహిషాసురులే కాదు, కోట్లాది మంది రాక్షసుల్ని కూడా సంహరించి భూమి మీద ధర్మాన్ని కాపాడడానికి అమ్మవారు ఈ దశావతారాల రూపంగా భాగంగా నవరాత్రులు జరుపుకుంటుంటారు. అందులో భాగంగా ఈరోజు అమ్మవారు మా దేవాలయంలో గౌరీ దేవతగా వెలిసి ఉన్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశిష్టతమైనటువంటి అవతారాల్లో అమ్మవారు వేయించేసి ఉంటారు. ఆఖరి రోజు దుర్గాదేవి, రాజరాజేశ్వరిదేవి ఇలా రకరకాలుగా అమ్మవారు విరాజిల్లుతారు. ఈ యొక్క దసరా నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని భక్తులు దర్శించుకొని పూజించుకున్నట్లయితే వారికి ఉన్నటువంటి సమస్తమైన గ్రహబాధలు, సకల దోషాలు తొలగి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు పొంది సుఖంగా ఉంటారని దేవి భాగవతంలో ఉన్నది. దాన్ని బట్టి పురాణ కాలం నుంచి కూడా ఈ యొక్క దసరా మహోత్సవాలు చేసుకుంటూ, ఇది కలియుగం, ఈ యుగంలో కూడా అమ్మవారి విశిష్టతను బట్టి ఈ యొక్క పూజా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. సర్వ మంత్రాలకు మూలశక్తి గాయత్రి మంత్రం అని చెప్తూ ఉంటారు. చతుర్వేదాలకు ఆమె స్వరూపం అని చెప్తూ ఉంటారు. సో గాయత్రి మంత్రానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి? ఈరోజు భక్తులు ఎటువంటి పూజలు ఆచరిస్తూ ఉంటారు? సకల మంత్రాలు కూడా గాయత్రీ దేవత నుంచి వచ్చింది. అంతేకాదు, మనం ఏదైనా ప్రసాదం నివేదించాలన్నా కూడా గాయత్రి మాత మంత్రమే చెప్పుకోవాలి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం అనే మంత్రంతో అమ్మవారికి నివేదన పెడుతుంటారు ఎవరైనా. అమ్మవారికి వేరే వాళ్ళే కాకుండా సకల బ్రాహ్మణుడు కూడా ఈ యొక్క తల్లి వల్లనే వేదాలు నేర్చుకొని ఈరోజు ప్రపంచాన్ని ఇంత ఉద్ధరిస్తున్నారంటే దేవి గాయత్రి మాత వల్లే ఇదంతా సాధ్యమవుతుంది. అందుకోసమని గాయత్రి మాతకి తగినటువంటి విశిష్టత ఉంది. మన వాక్కు పలకాలన్నా, ఏదైనా మంచి మాటలు మాట్లాడాలన్నా అమ్మవారు గాయత్రీదేవే ముఖ్యం. అందుకోసం ఈ దసరాల్లో ఈ అమ్మవారిని విశిష్టతగా కొలుస్తుంటారు. ఈరోజు ఎటువంటి పూజలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నారు ప్రత్యేకంగా గాయత్రి అమ్మవారిని? గాయత్రి అమ్మవారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి అవతారాలు వేయిస్తుంటారు. ఈరోజు మా దేవాలయంలో మహాగౌరీదేవి అమ్మవారు, ఈ తల్లికి దద్దోజనము, వడపప్పు, పానకము మరియు పరమాన్నము ఇట్లాంటి ఎవరికి తోచిన వాళ్ళు, గారెలు ఎవరికి తోచిన వాళ్ళు నైవేద్యం పెడుతుంటారు. ఇందులో భాగంగా సహస్రనామ సామూహిక కుంకుమ పూజ కూడా ఉంటుంది. ఈ విధంగా భక్తులు అమ్మవారిని మా దేవాలయంలో కానీ ఎక్కడైనా సరే నవరాత్రుల్లో కొలుచుకుంటుంటారు. మా దేవాలయం ఇప్పటి కట్టి దగ్గర దగ్గర 33 సంవత్సరాలు. ఇది 33వ దసరా మహోత్సవం జరుగుతుంది. మా గుడి ధర్మకర్త ప్రస్తుతం అమ్మ భక్తుల సౌకర్యార్థం ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఎట్లా ఉంది ఫ్లోటింగ్ భక్తులు? భక్తులు అమ్మవారి సేవ నేను చేస్తున్నాను. అమ్మవారి గురించే నేను కష్టపడి ఈ దేవాలయం నా సొంతంగా కట్టించాను. స్థలం కొని భక్తులకు కోరిన కోరికలు ఇచ్చే తల్లి కనకదుర్గమ్మ. విజయవాడ తర్వాత ఇక్కడే దుర్గమ్మ. మాలలు నిన్న భవానీలు మాలలు వేసుకున్నారు. ఒక 300-400 మంది భవానీలు వేసుకున్నారు. ఇక్కడ అన్ని దసరా నవరాత్రి ఉత్సవాలు మంచిగా జరుగుతాయి. రోజు కుంకుమ పూజలు జరుగుతాయి. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. 33వ సంవత్సరం ఇప్పుడు నేను కట్టించి ఇంకా డెవలప్ చేసే పనులు చాలా ఉన్నాయి. కాబట్టి మేము చందాలకు ఎక్కడికి పోము. ఇక్కడికి గుడికి వస్తే వాళ్ళ శక్తి అనుసారం ఎంత ఇస్తే అంతే తీసుకుంటాం తప్ప మేము ప్రతి ఖమ్మంలో ఎక్కడైనా కూడా మేము చందాలకు పోము. నా కష్టంతో నేను ఇది
సొంతంగా అమ్మవారి అనుగ్రహంతో నేను ఈ దేవాలయం కట్టించాను. కాబట్టి భక్తులకు కూడా అమ్మవారు కోరిన కోరికలకు ఆమె అనుగ్రహం ఇస్తుంది. శివయ్య కూడా అంతే. మొత్తంగా సర్వ మంత్రాలకు మూల శక్తి అయినటువంటి గాయత్రి దేవిని పూజిస్తే అన్ని పాపాలు తొలగి మేలు జరుగుతుందని చెప్పి భక్తుల విశ్వాసం. ప్రస్తుతం ఈరోజు సామూహిక కుంకుమ అర్చనలు కూడా ప్రస్తుతం ఆలయంలో నిర్వహిస్తున్నారు. చాలామంది భక్తులు ఉదయం నుంచే పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకునేందుకు పోటెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆధ్యాత్మిక శోభ అయితే సంతరించుకుంది. శరన్నవరాత్రులను పురస్కరించుకొని ఏడాది తిథి వృద్ధి చెందడంతో మొత్తం 11 రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నారని చెప్పి ఆలయ పండితులు అయితే చెప్తున్నారు. మొత్తంగా అటు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు. గాయత్రి అమ్మవారిని పూజిస్తే నిజంగా తేజస్సు, అదేవిధంగా మేధస్సు వంటివి పూర్తి స్థాయిలో సిద్ధిస్తాయని చెప్పి కూడా ఆచార్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఉదయ RTV ఖమ్మం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.